సో కంటెంట్ లేదని మనం సాటర్డే వేస్ట్ చేసుకుంటామంటే మా ఫ్రెండ్ కూడా పిలిచి మరీ కంటెంట్ ఇస్తామన్నాడు. సో వాడి బైక్ అయితే ట్రైన్కి వేయాలి, వెళ్తున్నాం, చూపిస్తా ప్రాసెస్. సో మన కంటెంట్ అయితే ఇప్పుడు పోయి ఏదో దీన్ని రైల్వే స్టేషన్లో అప్పగించాలన్నమాట. స్వామిగాడు యాక్చువల్గా ఇంటికి పోతున్నాడు. వాడు 1 month రాడంట. మరి అంటే ఎవరు కడతారో ఏమో. ఇంటికి పోతాడని చెప్పేసి 1 month బైక్ ఇంటి దగ్గరే తీసుకెళ్తాను బెస్ట్ అన్నట్టు వాడు తీసుకెళ్తున్నాడు. ఊపిరి ఆడట్లేదు లోపల. అందులో వాడు బైక్ కర్ణాటకలోనే తీసుకున్నాడు అనమాట. బైక్ తీసుకున్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళకి ఇంతవరకు ఒకసారి కూడా చూపించలేదు. సో అందుకోసం అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు చూసి వాళ్ళు కూడా ఎక్కినట్టు ఉంటుంది ఒకసారి బండి పైన అని చెప్పేసి తీసుకెళ్తున్నాడు. నేనైతే నా బండి అక్కడే పెట్టేసిన. వాడు ఇంకో అన్న బండి తీసుకున్నాడు. జిరాక్స్ సెంటర్ దగ్గరికి వెళ్ళినాడు అనమాట. వాళ్ళు మళ్ళీ కాపీస్ ఏదన్నా అడిగితే ఆధార్ పాన్ కార్డు అవేమన్నా కాపీస్ అడుగుతారేమో అని చెప్పేసి పోయి తీసుకుంటున్నాడు. ఇంకా నేను కూడా దీంట్లో ఛార్జింగ్ లేదని చెప్పేసి ఛార్జింగ్ పెట్టుకొని బయలుదేరాను అనమాట. మొన్న చెప్పినాను కదా బెస్ట్ పార్టీ ఛార్జింగ్ అని చెప్పేసి. సో అట్లనే ఇది బెస్ట్ పార్టీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను చేసి ఒక 5 minutes పెట్టాను, 30 నుంచి 70కి వచ్చేసింది. రికార్డ్ అవుతా ఉంది. యాక్చువల్గా ఇందాక కొన్ని సెట్టింగ్స్ చేసింది రూమ్లో ఉన్నప్పుడు. లైటింగ్ సరిపోతుంది అనుకున్నా, ఓవర్ ఎక్స్పోజ్ అవుతా ఉంది అది. సో ఇప్పుడు మళ్ళీ ఐఎస్ఓ కొంచెం తగ్గించుకొని పెట్టేసుకున్నా అనమాట. అంతే, బిగినర్ మిస్టేక్స్. కపుల్ మన బ్లాగర్స్ లాగే ఉన్నారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఏదన్నా ఉందా అని చూస్తూ ఉన్నా బైక్ పైన. మనోడేమో ఏజీ హెల్మెట్ వేసినాడు, పిల్లకేమో స్టీల్ బట్ వేసినాడు. ఆమె కూడా మంచిది కొనిపించచ్చు కదా. హెల్మెట్ రేట్ ఎందుకు అంటారు కానీ ఫైనల్గా లాస్ట్కి అవే కాపాడుతాయి అన్నమాట. సో కొంచెం తీసుకునేదే మంచిదే తీసుకుంటే బెస్ట్. స్వామిగారు లేడే, ఓన్ వెళ్ళిపోయినాడు చూసుకొని. నాకేమో రూట్ తెలిసి రావదు. ఇంకేముంది, ఫైనల్గా అక్కడ మీట్ అవ్వడమే, అంతకుమించి ఏం చేయలేం. వచ్చేసినాం గాయస్. ఇది ఎస్ఎంవిటి రైల్వే స్టేషను, మా కమలాపురం అంత ఉంది. లైట్గా ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుంది. మా నానేమో ఫోన్ చేస్తున్నాడు. సో బైక్ పార్సల్ చేయాలంటే ఇట్లా వెళ్ళిపోవాలా, ఇట్లా వెళ్ళిపోయేసి లోపలంతా డాక్యుమెంటేషన్ అంతా ఫినిష్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఫోన్ వస్తూ ఉంది. హీ మ్యాన్, శక్తి మ్యాన్. బండి ఎంత అమౌంట్? 10,000 బుల్లెట్. మీది ఎంత అమౌంట్ పేపర్లో రాస్తారో అంత వచ్చింది. సో అదే మ్యాటర్. ఫస్ట్ బుకింగ్ చేయించుకొని ఫస్ట్ ప్యాకింగ్ చేయించుకొని రావాలంట బండిని. ప్యాకింగ్ చేయించుకొని వస్తే తర్వాత బుక్ చేస్తారంట. అంటే ప్యాక్ చేస్తే తర్వాత ఎట్లయినా కానీ బుక్ చేసుకుంటారులే అని ధైర్యమో ఏమో. మళ్ళీ మొత్తం ఒక 3,000 నుంచి 5,000 వరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బండి రేటును బట్టి. మొత్తం టిష్యూల మీద టిష్యూలు పడతా ఉన్నాయి. బండి అడిగి తీసుకుపోయి పార్సల్ అంటే ఆ ఆవిడకు పెట్రోల్ చాయే నై చాయే అంటున్నాడు. అంటే మాకు అర్థమే కావట్లేదు. కొంచెం టైం తర్వాత అర్థమైంది ఏంటంటే పెట్రోల్ చాయే అంటే నువ్వే తీసుకుంటున్నాడు, పెట్రోల్ నై చాయే అంటే వాడు తీసిచ్చాడంట. అంటే మనకు పెట్రోల్ వద్దంటే కనుక వాడు తీసుకొని వాళ్ళు అది అమ్ముకోవడమో తాగడమో ఏదో ఒకటి చేస్తారు. సో అదే ఒకవేళ పెట్రోల్ కావాలంటే కనుక మీరే తీసుకొని రాకుండా అప్పుడు పార్సల్ చేస్తామంటున్నారు. సర్లే అని చెప్పి కొంచెంసేపు వెయిట్ చేసాము. కాకపోతే మళ్ళీ ఏంటంటే ఇంకొకతను వచ్చేసి ఒంగోలులో ఆపదు ట్రైను, డైరెక్ట్ కాకినాడలో ఆపుతుంది. కాకినాడ లాస్ట్ స్టాప్ కాబట్టి. సో మీరు కావాలంటే ఒంగోలులో ఆపాలంటే మీరు నార్మల్ టికెట్ కూడా తీసుకోవాలా అంటున్నాడు. అదేంది ఎందుకు అని అడిగితే నార్మల్గా 2 నిమిషాలే ఆపుతుంది ఒంగోలులో. ఆ 2 నిమిషాల్లో బండిని తీసి అంతా ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది.
అదే మీరు టికెట్ తీసుకున్నట్టయితే కనుక ఎవరో జనాలు ఉన్నారు అని చెప్పేసి కొంచెం ఎక్కువ ఆపుతుందంట. నేను బస్సు అనుకున్నాను రైట్ ఇట్ట జనాలు ఉండేది ఆగిపోయినా ఆడ ఆపేది 2 నిమిషాలే. సో ఇంకా అదే కనుక్కుందామని చెప్పేసి మావాడు మళ్ళీ లోపలికి పోయినాడు. అంటే ఇప్పుడు నేను ట్రైన్లో నా టికెట్ ఉంటే నేను ఎంత ఉంటే వేసుకుంటానంట మనిషితో పాటు, ఓన్లీ బైక్ ఒకటి వేసుకోవాలి. అదే అర్థం కావట్లేదు. డిజాస్టర్ల మీద డిజాస్టర్లు మాకు బండికి ఇంటికి పోయే భాగ్యం లేదనిపించింది నాకు ఎందుకు. ఇక్కడ ఒంగోలుకి బుక్ చేయాలంటే ఖచ్చితంగా ట్రైన్ టికెట్ ఒకటి తీసుకుంటేనే బుకింగ్, అంటే నో బుకింగ్. అట్లని ఎవడన్నా తిరుపతి వరకన్నా తీసుకోపోతే తర్వాత వాడు వేసుకోతాడు. మొత్తం 700 కిలోమీటర్స్ వేసుకోవాలంటే రిపీట్ అవుతుంది. చూసినారు కదా నేను మన వ్లాగ్లో 260 కిలోమీటర్లకే ఏర్చినాము. ఇలాంటిది 600 అంటే బరువే. ఇంకా నార్మల్ ప్రైవేట్ మూవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కాల్ చేస్తే 6000 ప్లస్ GST, జస్ట్ 7500 చెప్తున్నారు. సో ఇంట్లో ఇంటర్నల్ డిస్కషన్స్. ఏమన్నారు చెప్తాను, తిరుపతి విజయవాడ. ఓకే, కొంచెం వెయిట్ చేయాలి. మళ్ళీ తిరుపతి విజయవాడ డిసైడ్ కావాలంట. మోహి చెప్పమ్మా. లేదా చెప్పమని. మొత్తానికి ఏం డిసైడ్ అయినామంటే ఈరోజు నైట్ బస్ ఎక్కించి తర్వాత ఈ వీక్లో ఎప్పుడొకసారి మేము వచ్చి వేసేటట్టు. అంటే ఎందుకంటే టికెట్స్ ప్రజెంట్ లేవు బుక్ చేసుకోనికి. అదే బుక్ చేసుకొని వచ్చినారంటే కనుక ఈజీ అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ వీక్లో ఎప్పుడు టికెట్ ఉంటే అప్పుడు ఎంత తక్కువ ఉంటే తక్కువలో ఒక టికెట్ బుక్ చేసి ఆ టికెట్ తీసుకొని వచ్చి ఇంకా ఇక్కడ బుకింగ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట ఈజీగా. పెట్రోల్ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ పెట్టుకొని వస్తే బెస్ట్. బండిలో ఈయన అడుగులు ఎగిరి లేకపోతే మనోడు కొంచెం సాడ్ ఉన్నాడు. ఓకే గైస్, ఇంకా రోడ్లోకి వెళ్దాం. రూమ్కి వెళ్ళిపోయి మన బండి సర్వీస్కి ఇవ్వాలి. చూద్దాం. సెకండ్ టైం ఫెయిల్యూర్ అనమాట. లాస్ట్ టైం కూడా నేను వచ్చాను. అప్పుడు యాక్చువల్గా అయితే ఒంగోలుకి అసలు లేదని చెప్పినాడు. ఇప్పుడన్నా కనీసం ఉందన్నాడు. ఇంకా అట్లే చేస్తాము. టికెట్ బుక్ చేసి ప్యాసింజర్ టికెట్ ఒకటి ఏదో ఒకటి జనరల్ స్లీపర్ వచ్చేస్తే అయిపోతుంది. ఆ పక్కకి తిరగాల బ్రో, ఆ పక్కకి తిరిగేది లేదు, ఒకటే పక్కకి తిరగాలి. ఉన్నాడులే మనోడు. ఇది మ్యాప్ పెట్టుకుందామంటే వంగిపోయింది అనమాట. రూమ్కి వెళ్ళిన తర్వాత టైట్ చేయాలి స్క్రూ. ఇప్పుడే గమనించింది ఏంటంటే ఇందాక హాల్ రోడ్ దగ్గర నుంచి చూస్తూనే ఉండా ఓలా బైక్ చాలా బాగుంది. ఇగో ఈ వైట్ బైకే చాలా ఫాస్ట్ కూడా పోతుంది గైస్. బాగుంది బైక్. ఓ షిట్, బాగుంది అనగానే సడన్ బ్రేక్ పడింది బైక్కి. మేమైతే ఇప్పుడు రైట్ తిరగాలి. ఈ ఓలా బైక్ ఎట్లా తిరుగుతుందో. మా రూటే ఓలా బైక్ కూడా. సో మనం ఈ బైక్ని ఫాలో అయినట్టుంది వెనకమ్మడి. సరే, ఇంకా మనమైతే తొందరగా అట్లా జ్యూస్ తాగేసి అడగ చోట వెళ్ళిపోదాం. వచ్చేసినాం. ఫైనల్గా మోహన్ బండి ప్యాకింగ్ అయితే అయిపోయింది గైస్. పోయి బుకింగ్ చేసి పంపించడమే.